చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే పుల్వామా దాడి ఘటనకు మోదీ బాధ్యత వహిస్తారా అని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మనం చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు అనలిస్ట్ కటార్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, సో తెలంగాణలో ఆస్తులున్న ఏపీ టీడీపీ నేతలనే టార్గెట్గా చేసుకుని కుట్ర జరుగుతోందన్న చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు? అంటే తెలంగాణలో అసలు ఆస్తులు లేని నాయకులు ఎవరు ఉన్నారని మనం ప్రశ్నించుకోవాలి. అంటే అసలు తెలుగుదేశం నాయకుల, వైకాపా నాయకుల, ఇంకో పార్టీ నాయకుల, సాధారణ కుటుంబాలకు కూడా ఆంధ్రప్రదేశ్లో కొంచెం మధ్యతరగతి కుటుంబాలకు కూడా హైదరాబాద్లో ఒక స్థలమో ఇల్లు ఉంటున్నటువంటి పరిస్థితి సాఫ్ట్వేర్ రంగం వచ్చాక. కానీ అలాగే అనేక మందికి పార్టీలకు అతీతంగా అనేక మందికి వ్యాపారాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ బెదిరించడానికి ఏముంది నాకు రాజకీయాలు అనేక ఉండొచ్చు, కానీ ఆస్తులు ఏమన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జా చేస్తుందా? తమాషానా? భారతదేశంలో భాగం కాదా? ప్రజలకు తెలియదు ఆ సంగతి. కాబట్టి అంటే దీన్ని ప్రతిదాన్ని రాజకీయం ఇప్పుడు కుట్ర చేస్తుండొచ్చు, టీఆర్ఎస్ మద్దతు ఇస్తుండొచ్చు, లేదు వాళ్ళకి రాజకీయంగా లాభం చేస్తుందంటే అది వేరు. రాజకీయంగా ఇక్కడ ఏదో కాంట్రాక్ట్లు ఇస్తాము కొంతమందికి తెలంగాణ ప్రభుత్వంలోనో, లేకపోతే ఇంకేదో చేస్తాము, మద్దతులు ఇస్తాము, మీకు ఏదైనా ఇబ్బంది లాలూచీలు ఉంటే ఆ లాలూచీలు క్లియర్ చేస్తామంటే అది రాజకీయ విమర్శ. అంతేగాని ఆస్తులు ఉన్నంత మాత్రాన బెదిరిస్తున్నారంటే ఆస్తులు ఏమైనా టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసేసుకుంటానికి ఏమైనా అవకాశం ఉంది. ఇది ఉద్యమం పీక్ టైంలో ఉన్నప్పుడు కొంత ఆ భయం పెట్టే ప్రయత్నం జరిగి ఉండొచ్చు తప్పితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలతో సంబంధం ఉండక్కర్లా. తెలంగాణలో, హైదరాబాద్ కానీ తెలంగాణలో ఇంకే ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడ ఎవరికి ఏ ఆస్తున్నా అది సక్రమంగా కనుక తెచ్చుకున్నదైతే, దాని టైటిల్ అవన్నీ క్లియర్గా ఉన్నట్టుగైతే ఏలు పెట్టడానికి కూడా ఎవరికి అవకాశం లేదు. అది పెడితే ఇది భారతదేశం కాదు ఇకప్పుడు. కాబట్టి దాని విషయం అంటే రాజకీయ విమర్శల్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతుండొచ్చు. రేపొద్దున అనేక మంది వైకాపా నుంచో ఇతర పార్టీల నుంచో తెలుగుదేశంలో కూడా వస్తారు. ఇప్పుడు మొన్న చూసాం కాంగ్రెస్ నాయకురాలు ఒక పెద్దవాళ్ళు ఎవరో వచ్చి టీడీపీలో చేరటం చూసాం మనం. కాబట్టి పార్టీలు మారటానికి తర్వాత దీనికి అసలు సంబంధం లేనటువంటి పరిస్థితి. అనేక పార్టీలు మారటంలో దీనిలో నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నా. ఇవాళ పార్టీ మారేదాల్లో 3-4 అంశాలు కీలకంగా. మొట్టమొదట నేనున్న స్థానంలో లేదా నేను ఆశిస్తున్న చోట నాకు సీట్ వస్తుందా లేదా, నేనున్న పార్టీలో. పక్క రాదనుకోండి, ఇంక ఈ పార్టీతో గొడవ లేదు. ఈ పార్టీ ఎంత బాగా చేసినా ఏం చేసినా అసలు ఆ పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడే తీరే నడుస్తూ ఉంది. పక్క పార్టీలో సీట్ కన్ఫర్మ్ అయితే ఆ పార్టీలోకి వెళ్ళిపోవటం. లేదు ఈ పార్టీలో గెలిచినా రేపు పొద్దున్న మన ప్రభుత్వం వస్తుందా రాదా, మనం పోటీ చేస్తున్న పార్టీ రేపు అధికారంలోకి వస్తా రాదా, ఒకవేళ అధికారంలోకి రాకపోతే ముందే వెళ్ళిపోదాం, లేదు ఇంకా అధికారంలోకి రాకపోయినా కూడా గెలిచా కూడా వెళ్ళొచ్చు అన్న వెసులుబాటు ఇప్పుడు ఉంది 2 రాష్ట్రాల్లో. మన పోటీ చేసిన పార్టీ ఓడిపోయినా మనం గెలిస్తే ఏ పార్టీ అధికారులకు వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు వెసులుబాటు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా ఉన్నాయి తప్పితే హైదరాబాద్లో ఆస్తులున్న నాయకుల్ని బెదిరిస్తున్నారు. విద్యా సంస్థలు ఉన్నాయి, దానికి అవంతి శ్రీనివాస్ వాళ్ళు విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలు ఆయనకేంటి బోల్డ్ మందికి ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రధానమైన పెద్ద విద్యా సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే, చాలా మంది పెద్ద నాయకులే ఉన్నాయి. కాబట్టి విద్యా సంస్థలని ఉంటే వాడి బిల్డింగ్లో మరొకటో ఇబ్బంది పెడతారన్నది ఇది నా దృష్టిలో ఆధారం ఉన్నటువంటి అంశం కాదు. రాజకీయ కారణాలు వేరే ఉండొచ్చు. వాళ్ళకి వ్యాపారాల్లో లాభం చేస్తాం, అక్రమంగా కాంట్రాక్ట్లు ఇస్తామంటే ఓకే, అది అన్ని అందరూ చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం అంతకన్నా గొప్పకుందని నేనేం చెప్పట్లా. కానీ ఈ విమర్శ మరి కొన్ని సందర్భాల్లో మనం ఆ టైంలో ఏదో చెప్పాల్సి వస్తుంది కాబట్టి మరి చెప్పారేమో, కానీ వాస్తవానికైతే నా దృష్టిలో అయితే నాకు తెలిసిన మేరకు అయితే అది నిజం కాదు. రైట్. ఎన్కన్వెన్షన్ నేత అన్నట్టుగా, అంటే ఎన్కన్వెన్షన్ ఎవరైతే ఉందో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కలుస్తున్నారు. అంటే కొంతమంది బిజినెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వైఎస్ఆర్సీపీ అధినేతను కలుస్తున్నారు. అట్లాగే మన గల్లా జయదేవ్కి సంబంధించి కూడా వాళ్ళ ఈడీ వచ్చి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా ఈడీ వచ్చి దర్యాప్తులు చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే కనుక మహేష్ బాబు మన కొత్తగా ఏదైతే సినిమా థియేటర్స్ ఏఎంబీ సినిమాస్ అయితే చేశారో దానికి జీఎస్టీకి సంబంధించి ఇప్పుడు కొత్తగా వాటికి సంబంధించి మీరు ఎందుకు రేట్లు తగ్గించలేదు, వీటికి సంబంధించి కూడా వాటి మీద కూడా ఒక దాడి జరుగుతుంది. సో వీటన్నిటినీ ఏ విధంగా చూడాలి అనేది నిన్న ఒకరు ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేత. రైట్ అండి. ఇప్పుడు ఇక్కడ వ్యాపారాలన్నీ నేను చెప్పింది వ్యాపారాలు ఆస్తులు సక్రమంగా ఉంటాయి. వ్యాపారాల ఆస్తులు సక్రమంగా లేవు అనుకోండి, నీకు దాన్ని ప్రశ్నించడం అన్న బెదిరించడం అన్న క్వశ్చన్ రాదుగా. మహేష్ బాబు గారి ఆస్తులే కావచ్చు, మహేష్ బాబు గారి ఆస్తులు ఏదైనా ప్రాబ్లం ఉంటే లేదా టికెట్లు ఎక్కువ ఉంటే ఆయన వివరణ ఇవ్వాలి, అది ఏం జరిగిందన్నది. లేదా అది నాగార్జున గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. అంటే టికెట్ ధరలు తగ్గించమని ఎప్పుడో చెప్పారు, కానీ దానికి సంబంధించి ఇప్పుడే ఎందుకు దీని మీద చర్య? నేను అదే వస్తుంది. ఇవాళ
అధిక ఇన్కమ్ ట్యాక్స్ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తున్నారు, ఐటీ కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు శాఖలు, ఇది మనం అందరం చెప్తున్నమాట. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద ముఖ్యంగా ఐటీ దాడులు అయితే విపరీతంగా చేస్తున్నది. అంటే వాళ్ళు నిజాయితీ పరులని కాదని, అవినీతి పరులో కొంతమందిని మాత్రం ఎంచుకుంటున్నారు, లేదా అవినీతి పరుల ఆరోపణలు ఉన్న వాళ్ళు కొంతమందిని ఎంచుకుంటున్నారు అన్నది వాస్తవం. ఎందుకంటే మీకు కర్ణాటకలో శివకుమార్ మీదను లేకపోతే ఇంకో చోట ఇంకొకళ్ళ మీదను వాళ్ళకి అవసరమైనప్పుడు అవసరమైన వాళ్ళ మీదే చర్యలు తీసుకున్నారు. అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి చర్యలు తీసుకున్నారు. తప్పులు చేయకపోతే భయపడాల్సిన పని లేదు. ఎవరొచ్చి ఐటీ కాదు, ఈడీ కాదు, సిబిఐ కాదు, మరో ఎవరొచ్చి చేసినా కూడా మన దగ్గర లోపాలు లేకపోతే ఎవరికి భయపడాల్సిన పనిలే. లోపాలు ఉన్నప్పుడు దాన్ని ప్రశ్నించడంలో అడగటం, అయితే వాళ్ళని మాత్రం ఎందుకు అడుగుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు అడగలేదు, చాలా పెద్ద డిబేట్. అందుకని వాటికి స్వయం ప్రతిపత్తి లేదని మనం చెప్పుకోడు. సిబిఐ లాంటి సంస్థలకి స్వయం ప్రతిపత్తి లేదు. నిజంగా ఐటీ దాడులు జరగాలంటే నేను బోల్డ్ అనే సందర్భాల్లో చెప్పాను, కోట్ల రూపాయలు పెట్టి ఆక్షన్లో పాడుకుంటున్న వాళ్ళు ఎవరు, ఓ చిన్న వస్తువు దేన్నో 10 కోట్లు 100 కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేస్తుంది ఎవరు, లేకపోతే 4 కోట్ల 5 కోట్ల రూపాయల కార్లు కొనుక్కుంటుంది ఎవరు, ఈ సమాచారం అంతా ప్రభుత్వం దగ్గర లేకనా, ఐటీ శాఖ దగ్గర లేకనా? ఎందుకు వాళ్ళలో ఏరి ఒకళ్ళు ఇద్దరిని మీరు దాడులు చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దానిలో నేను కాదంట్లా. కానీ అంత మాత్రం చేత చిన్న వాటికి భయపడి పార్టీ మారే పరిస్థితి, ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా బోల్డెన్ ఆరోపణలు వచ్చినాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద వాళ్ళ వ్యాపారాలు ఇబ్బంది పెట్టి పార్టీలు మార్పిచ్చారు అన్నది ఆరోపణలు ఉన్నాయి, రెండు పక్కల ఉన్నాయి. గ్రానైట్ రంగంలో ఉన్నోళ్ళు కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్నోళ్ళు కావచ్చు, అనేక పరిశ్రమలు ఉన్నోళ్ళని వాళ్ళని పీక నొక్కి ఇలా పార్టీలు మార్చారు. మరి అప్పుడు అది కూడా వాస్తవం అనుకోవాలి కదా మనం. కాబట్టి వ్యాపారాలు సక్రమంగా ఉంటే, ఆస్తులు సక్రమంగా ఉంటే ఎవరు తాకలేరు. వాటిల్లో లోపాలు ఉన్నప్పుడు లోపాలు సరి చేసుకోవడానికి కలుస్తూ ఉంటారు, లేదు ఇతరత్ర లాభాలు పొందడానికి కలుస్తూ ఉంటారు. కొన్ని కాంట్రాక్ట్లు, కొన్ని స్థలాలు రెగ్యులరైజ్ చేసుకోవటము, లేదు కొంత ట్యాక్స్ ఎవేషన్కు, ఇలాంటి వాటికి కలుస్తూ ఉంటారు. రకరకాలు ఉంటాయి. కాబట్టి అయితే అంతిమంగా రాజకీయం మీద వీటి ప్రభావం చాలా తక్కువ ఉంది సార్. మనం గమనిస్తే ప్రజలు ఏ పార్టీకి ఓటేయాలన్నది వాళ్ళ మనసుల్లో అక్కడ ఆ స్థానికంగా ప్రభుత్వ పథకాలు ఏ మేరకు పనిచేసినాయి, వాళ్ళకి ఏ మేరకు లబ్ధి చేకూరింది, అలాగే అవినీతి ఏ స్థాయిలో ఉంది, వీటిని బట్టి ఉంటుంది తప్ప పార్టీ నేను చాలా సందర్భాలు అభివృద్ధి అక్కడ జరిగే నాయకులకి ఇవాళ ప్రాధాన్యత చాలా తగ్గిపోయిందండి. వ్యక్తులుగా ఒక పార్టీ ఎందుకు మారుతా ఉన్నారు, ఒక ఉన్న పార్టీలు గెలవలేవన్న భయమో మరొకటి కావచ్చు. నేననేది పార్టీల సింబల్కే వాళ్ళ ప్రాధాన్యత ఉన్నది. అది రైటా రాంగా పార్టీలు డెమోక్రటిక్ వస్తున్నాయని చెప్పట్లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజలు పార్టీలనే చూస్తున్నారు తప్ప వ్యక్తులుగా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళని చూస్తున్న పరిస్థితి చాలా తక్కువ మనకు కనపడతాం. రైట్, మనతో మాట్లాడిన కాలర్స్ ఉన్నారండి. ఫస్ట్ కాలర్ రమేష్ గారు. రమేష్ గారు సార్ నమస్తే సార్. నమస్తే. మన కరారి శ్రీనివాసరావు గారికి నమస్కారం. రమేష్ గారు నమస్తే, అడగండి. నమస్కారం. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ మీద 100% కుట్ర జరుగుతుంది శ్రీనివాసరావు గారు. ఎందువల్లంటే ఇలా ఎంత ఇబ్బంది, ఎంత కేంద్రం గాని పక్కన రాష్ట్రం కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డి గాని అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, నన్ను 2 రోజులు హైకోర్టు కేసు కొట్టేసిన కేసుని 2 రోజులు నన్ను అడిగిన ప్రశ్నలు అడుగుతుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని ఇరికిద్దామని కూడా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి అని రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు శ్రీనివాసరావు గారు. అది తర్వాత వచ్చేసి ఇలా అన్ని విధాల డబ్బు లేకపోయినా కూడా లోటు బడ్జెట్ లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఇన్ని రకాలుగా రైతులకు కానీ సామాన్యులకు కానీ ఇన్ని రకాలుగా ఆయన సహాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మన 6 కోట్ల ఆంధ్రలో ప్రతి కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పథకాలు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కానీ ప్రతి ఊళ్ళకి అనుభవించారు శ్రీనివాసరావు గారు. దానికి ఆయన ఇబ్బంది పెట్టడానికి మాకు చాలా బాధగా ఉంది. ప్రతి రోజు ఏదో ఒకటి నుంచి నేను కోట చనిపోతే కొండవీటి కొండకాడ పోలీసులు కొట్టారని చెప్పి ఎంత రాతార్థం. ఆయన ఆర్థిక ఇబ్బందులు, ఆయన చనిపోవడం చాలా అది బాధకరం. ఆర్థికంగా ఆయన ఏదో చచ్చిపోయాడు, కానీ పోలీసులు కొట్టి చంపేశారని అంటాం ఎంత దుర్మార్గం అని. నేను 1:30 నేను అక్కడికి వెళ్ళానండి, మన అక్కడికి కొన్నగారికి. అది అంతగా పోలీసులు ఏమీ చేయలేదు సార్. అది అంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారండి. రైట్ రమేష్ గారు. మరో కాల్ ఉన్నారు, లోక్నాథ్ గారు. లోక్నాథ్ గారు, హలో. లోక్నాథ్ గారు మాట్లాడండి. లోక్నాథ్ గారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. హైదరాబాద్ కేంద్రంగా కుట్ర జరుగుతున్నది 100% వాస్తవం సార్. మన సార విశ్లేషణ గారికి తెలంగాణ పైన ఇవ్వచ్చు, ఆంధ్ర పైన కొంచెం దేశంగా మేము తొలగించుకోవచ్చు. సార్ ఇప్పుడు విశ్లేషణకు వచ్చిన ఆంధ్ర పైన వచ్చిన వ్యతిరేకంగా ప్రభుత్వం పైన కొంచెం వ్యతిరేకంగా మాట్లాడి మేము గమనిస్తున్నాం సార్. ఆయన సార్ గారికి ఆంధ్ర అంటే ఎందుకు వ్యతిరేకం, తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు వ్యతిరేకం మాకు అర్థం కావడం లేదు.
ఇక రాష్ట్రంలో హైదరాబాద్ కూర్చొని విశ్లేషించారు కదా సార్. కనీసం సార్ గారు వచ్చి వారానికి నెలకొచ్చి ఆంధ్రాలో ఏం జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమం ఏం జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం చేస్తున్నారు ఒకసారి చూస్తే బాగుంటుంది సార్. ఇంకా తెలంగాణ ఏదైనా అంశం పైన విశ్లేషణ చేసేప్పుడు వాళ్ళు చాలా అనుకూలంగా మాట్లాడతారు. అదే ఆంధ్రప్రదేశ్ విశ్లేషణ చేస్తే కొంచెం మాట్లాడినట్టు ఉంటారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సార్. దయచేసి సార్ గారికి మళ్ళీ మేము సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పాలన ఎంతో చక్కగా చాలా బాగుంది సార్. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు లేని విధంగా పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి విశ్లేషకులు దయచేసి ఇటువంటి పనిచేసే ప్రభుత్వాన్ని సాగిస్తే బాగుంటుంది. రైట్ 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 లోక్నాథ్ గారు, రైట్. ఈ కాలర్స్ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. పబ్లిక్ పాయింట్కి తిరిగి స్వాగతం. రైట్ శ్రీనివాస్ మీరు ఏమంటారు? సో కాలర్స్ అంటే వాళ్ళు ఏంటంటే మీరు చెప్తున్నది ఏ పార్టీ అయినా ఇట్లాగే అనుసరిస్తుంది అనే దాన్ని ఆ పార్టీ వర్క్ మాత్రమే ఆపాదించుకుని కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి నేను మీ ప్రేక్షకులను కోరేది ఏంటంటే నాయకుల కన్నా మనం ఎక్కువ బాధని మీదకి తీసుకోవాల్సిన పనిలే, అంత ఆవేదనకి గురి కావాల్సిన పనిలే. ప్రభుత్వాలు నిజంగా బాగా చేస్తే ప్రజలు ఓట్లేస్తారు, దానిలో లేవు సందేహాలే. ఇక్కడ చేశారా చేయలేదు కూడా నేను చెప్పట్లేదు. తెలంగాణలో చేశారు అనుకున్నారు, ఓట్లేశారు, డబ్బు ప్రభావం లేదు, ఇంకొకటి లేదు. 30-40 కోట్లు ఖర్చు పెట్టారు, అధికార పార్టీ ఖర్చు పెట్టారు, ప్రతిపక్షాల కూడా ఖర్చు పెట్టారు కొన్ని చోట్ల. 30-40 కోట్లు అండి తెలంగాణలో అసెంబ్లీకి పెట్టిన ఖర్చు యావరేజ్గా మనం చూస్తే. కాబట్టి రాజకీయాల గురించి మరీ మన నరాలు తెగిపోయేంత ఉత్కంఠకి మనం గురి కావాల్సిన పనిలే. పార్టీలు హాయిగా ఉన్నారు, శుభ్రంగా సంపాదించుకున్నారు, అన్ని పార్టీలు సంపాదించుకున్నారు, 100 కోట్లకు పడగలెత్తా ఉన్నారు. కాబట్టి ఆ నాయకుల గురించి మన జీవితాలు ఏంటి, మనకేం జరుగుతుందన్న ఆలోచన చేయాలి తప్ప మితిమీరిన ఇది మనం పెట్టుకోవటం వల్ల మనకే నష్టం తప్పితే వాళ్ళకే నష్టం. ఏ నాయకుడికి నష్టం కాదండి, ఏ పార్టీలో నాయకుడు కూడా ఇంట్రుకు వాసిన నష్టం లేదు. సాధారణ ప్రజలే పార్టీల పట్ల విపరీతమైనటువంటి దీన్ని పెంచుకొని వాళ్ళు ఆందోళనకు గురై ఆవేదన పడతా ఉన్నారు తప్పితే మరొకటి కాదు. మొట్టమొదటిది. రెండవది, నిజంగా హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు స్థాయి మనిషి ఆరోపణలు చేశారు కాబట్టి చెప్పమనండి. ఏదైనా ఒక్క సంఘటనకు సంబంధించి ఆధారం ఉంటే ఇదిగో ఫలానా నాయకుల్ని వీళ్ళ ఆస్తుల పట్ల జరుగుతుంది, మాబోటి వాళ్ళు మాకు చేతనైనంత ఇల్లు అడ్డం కూర్చుంటాం కావాలంటే. దానికి ఏ సందేహం. నేను ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడిని, ప్రకాశం జిల్లా నా సొంత జిల్లా. నేను హైదరాబాద్లో గత 30 ఏళ్ళు ఉంటున్నాను. ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం నాయకుల కోసం మాట్లాడే సమస్య లేదు. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకమని, ఇక్కడ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణకు వ్యతిరేకమని అనుకుంటే దానికి నేను నిమిత్త మాత్రం. కాబట్టి నేను చెప్పదలుచుకుంది స్పష్టంగా అనేక సందర్భాల్లో కూడా చెప్పాం, ప్రజల హక్కులకు కానీ వాళ్ళ ఆస్తులకు కానీ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మరొక చోట కావచ్చు, ఎక్కడన్నా ఇబ్బంది కలిగిస్తూ ఉంటే, నిజాయితీగా ఆస్తుల పట్ల వాళ్ళకి హక్కు ఉన్నప్పుడు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే నాకు చేతనైనంత నాలాంటి వాళ్ళు 10 మందిని కలుపుకొని వెళ్ళి కూర్చొని వాళ్ళకి మద్దతుగా నిలబడటానికి సిద్ధం. అంతకంటే మనం చెప్పగలిగింది. రైట్ రైట్. అయితే రమేష్ అనే ఒక కాలర్ కొన్ని కామెంట్స్ చేశారు. అంటే నిన్ను చూసాం మనం ఓటుకు నోటు కేసులో 2వ రోజు విచారణ ఎదుర్కొన్న తర్వాత రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబును టార్గెట్ గా చేసుకునే నాకు ఈ ప్రశ్నలు వేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది, అలాగే జరుగుతోంది. కేంద్రం కూడా కేసీఆర్ భుజంపై తుపాకీ పెట్టి చంద్రబాబుని కాల్చాలని చూస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి ఏం జరుగుతుందో, ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందన్నది వాస్తవం ఆ రోజు, అంతే కదా. అది చంద్రబాబు గారి వాయిసా కాదా దానిలో పక్క పెడితే ఆ వాయిస్ ఒకటి రికార్డ్ అయిన మాట వాస్తవం. ఈ మొత్తం కాన్వర్సేషన్ అంతా రికార్డ్ అయిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి డబ్బులు ఇస్తున్నమాట వాస్తవం. ఈ మొత్తం మీద ఫోన్ ట్యాంపరింగ్ పర్మిషన్ లేకుండా చేశారనేది ఇప్పటిదాకా చర్యలు. ఈ కేసు 4 ఏళ్ల పాటు ఎందుకు బయటికి రాకుండా అలా మగ్గుతా ఉందో, నిజంగానే పార్టీలన్నీ కలిసినప్పుడు తెలుగుదేశం, బీజేపీ, కేసీఆర్ గారు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడు కేసు ఎక్కడ బయటికి రాల. ఈ రోజు కూడా కేసీఆర్ గారు అండర్స్టాండింగ్ లో ఉన్నారు కాబట్టి ఆ ఫోన్ ట్యాంపరింగ్, ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఫోన్ ట్యాపింగ్ ఇది ఏమైందన్నది ఈ రోజు దాకా దానికి చట్టం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ఎవరు ఫోన్లు ట్యాప్ చేయడానికి వీల్లేదు అని ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది, కానీ దాని మీద చర్యలు. సరే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే దొరికిన మాట వాస్తవం. ఎంత గొప్ప నాయకుడు కావచ్చు, ఎంత పెద్ద పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీలో ఉండొచ్చు, వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి కదా. ఏంటి ఈ ధైర్యం అంటే వ్యవస్థలో ఒకవైపు దిగజారుస్తుంటే జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం ఈడీ లాంటి సంస్థని దురదృష్టం, వాటి ప్రతిష్ట దిగజారటం, ఏ నాయకులను దిగజారటం దురదృష్టం, దౌర్భాగ్యం. అలాంటి సంస్థ ఈ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు అది మీరు అసలు ఆయన ఏం సంస్థల పట్ల 1% గౌరవం లేకుండా మాట్లాడే పరిస్థితి, తప్పు చేసిన సందర్భంలో కూడా
అంటే ఎంత బరితెగింపు వచ్చింది రాజకీయాలు అనేది మనం ఆలోచన చేయాలి. అది నేను సంస్థలు గొప్పకునే నేను అంటలేదు, సంస్థలు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పడిపోతుండొచ్చు. ఈడీ అంటే ఒకప్పుడు మనకి చాలా అరుదుగా వినపడే మాట. ఇవాళ ఈడీని రేవంత్ రెడ్డి గారి కేసులో, ఓటుకు నోటు కేసులో, అనేక కేసుల్లో ఇష్టానుసారం ఉపయోగిస్తా ఉన్నారు. అంత మాత్రం చేత అక్కడ ఏమి జరగలేదా, కుట్ర ఏమి లేదా? మొత్తం సమాజం చూసింది ఏం జరిగిందో. ఆ కుట్ర గురించి అడిగే హక్కు కూడా లేదు. చంద్రబాబు గారు నిరికిస్తారు, నేను చెప్పాను కదా, అందులో కేసీఆర్ గారి భాగస్వామ్యం ఉన్నది, ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నది, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నది. కళ్ళ ఎదుట మొత్తం 7 కోట్ల తెలుగు ప్రజలు ఏం జరిగిందో చూశారు. అయితే దాన్ని రాజకీయంగా జనం పట్టించుకుంటున్నారా? అక్కడ చంద్రబాబు గారికి ఓట్లు వేస్తున్నారు, ఇక్కడ కేసీఆర్ గారికి ఓట్లు వేశారు, రేవంత్ రెడ్డి గారు సరే మొన్న ఏదో పొరపాటుగా ఓడిపోయారు తప్పితే మామూలుగా అయితే ఆయన గెలవాల్సిన పరిస్థితి. ప్రజలు ఆ ఎమోషన్ చూస్తుండొచ్చు. కానీ నాకైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు కూడా నాకు నచ్చలేదు. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ గారి భుజం మీద, ఈడీ భుజం మీద పెట్టి చంద్రబాబు గారిని షూట్ చేయాలని చూస్తుండొచ్చు, నేను కాదంటలేదు. ఎందుకంటే అక్కడ కొన్ని ఆధారాలు, కొంత ఎవిడెన్స్ ఉండొచ్చు. కానీ అంత మాత్రం చేత బాధ్యత కలిగిన నాయకులు ఈడీ లాంటి సంస్థని చాలా తేలిగ్గా మాట్లాడటం, వ్యవస్థల్ని మనమే పతనం చేసుకోవటం, వాటి మీద తప్పు ఉన్నప్పుడు మీరు వేరే సందర్భంలో మాట్లాడాలి తప్ప, మనం ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు జస్ట్ ఈడీ ఎంక్వైరీ నుంచి బయటకు వచ్చి ఆ రకంగా మాట్లాడటం అన్నది ఒక రకంగా నాయకుల బరితెగింపుకి, వ్యవస్థల పతనానికి రెంటికి కూడా అది నిదర్శనం. రైట్. ఇక రాష్ట్రంపై కుట్ర జరుగుతుందన్న దాని దగ్గరకు ఉదాహరణ నిన్న చూస్తే గనక మన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తలసాని శ్రీనివాస్ యాదవ్ని కలిశారు. సో దీన్ని ఏ విధంగా మనం చూడాలంటారు? ఇప్పుడు వీళ్ళకి అందరికీ సంబంధాలు ఉన్నాయి సార్. మనకు తెలియదు ఏముంది, తలసాని గారికి ఆంధ్రప్రదేశ్తో సంబంధాలు ఉన్నాయి. ఆయన వియ్యంకులు, మైదుకూరుకు సంబంధించిన నాయకులతో, చాలా మంది నాయకులతో ఆయన సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా వ్యాపారాల్లో కూడా భాగస్వాములు చాలా మంది. ఇవన్నీ నా దగ్గర పెద్ద సమాచారం లేదు, కానీ ఎవరెవరికి ఏ వ్యాపారాలు ఉన్నాయి, ఎవరితో సంబంధాలు ఉన్నాయి నా దగ్గర పెద్ద సమాచారం లేదు. కానీ నాకు తెలిసిన మేరకు కడప జిల్లా మైదుకూరుకి సంబంధించిన కుటుంబంతో ఆయనకి వియ్యం ఉన్నది తలసాని గారికి. సో ఆంధ్రప్రదేశ్ నాయకులతో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉన్న నాయకుడు ఆయన. ఇవాళ ఈ పార్టీలోకి వచ్చిండొచ్చు, ఆయన కలుస్తుండొచ్చు. కుట్ర జరగట్లేదు నేను అంటలేదండి, రాజకీయ కుట్ర జరుగుతుంది. అధికారికంగా కుట్ర సాధ్యం కాదంటున్నా. రాజకీయంగా మరి స్వయంగా కేసీఆర్ గారే చెప్పారు కదా ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని. మరి రిటర్న్ గిఫ్ట్ ఇట్లాంటివి జరగవంట్లా. నాయకులతో మాట్లాడొచ్చు, వ్యాపార సంబంధాలు ఉండొచ్చు, కొంత ప్రోద్బలం ఉండొచ్చు, మీరు ఇటు రండి అట్లా ఈ లేవని నేను అంటలేదండి. కానీ బెదిరింపు ఉంది ప్రభుత్వం నుంచి. అంటే ఈ భయం ఇప్పుడు అంటే సాధారణ ప్రజలు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, కొన్ని లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి రకరకాల స్థాయిల్లో వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. నాయకులకి ఆస్తులకి రక్షణ లేదంటే మళ్ళీ లేనిపోయిన భయాలు సృష్టించడం ఎందుకన్నా, నా పాయింట్ అంతవరకే. ఏ మనిషికి హక్కు లేదు ఇక్కడ, ఏ ప్రభుత్వానికి కూడా వాళ్ళకున్న ఆస్తుల గురించి అడిగే హక్కు, అన్లెస్ అవి ధర్మంగా ఉన్నంత వరకు అడిగే హక్కు లేదు. కాబట్టి దాని విషయంలో అటు నాయకులతో పాటు ప్రజలు కూడా భయపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ కుట్రలు జరగవు నేను అట్లా. తలసాని గారు మాట్లాడొచ్చు, లేకపోతే ఇంకొక నాయకుడు మాట్లాడొచ్చు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వీళ్ళకి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నా అంతా ఒక తాను మొక్కలే. కాబట్టి దానిలో ఏమి ఆ గిఫ్ట్ కు ప్రయత్నం టీఆర్ఎస్ చేయదని స్వయంగా ఆయన తలసారి చెప్పారు కదా. మొన్న ఎప్పుడు విజయవాడ వెళ్ళి వచ్చారు ఆయన. అక్కడ బీసీలందరూ నేను ఏకంగా చేస్తాను, ఆయన అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమంటా అని చెప్పాడు ఆయన డైరెక్ట్. కాబట్టి ఇందులో ఇంకా రహస్యం ఉంది, ఆయన అందులో భాగంగా ఉన్నట్టే కదా. గిఫ్ట్ లో భాగంగానే ఇదంతా అందులో దానికే రైట్. మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, సాయి గారు. సాయి గారు, హలో సాయి గారు మాట్లాడండి. హలో సాయి గారు మాట్లాడండి, వినిపిస్తుంది. అదేనండి, ఇప్పుడు మన కటారి శ్రీనివాసరావు గారు కుట్ర జరగలేదంటే ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన పక్కా తెలంగాణ వాది కాబట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి కుట్రలు జరుగుతాయనేది ఆంధ్రప్రదేశ్. నేను కుట్ర జరగలేదని చెప్పలేదు మిత్రమా, రాజకీయ కుట్రలు బోల్డ్ అని జరుగుతుంటాయని చెప్తున్నా. మీరు కూడా అర్థం చేసుకోవాలి. అధికారిక కుట్రలు కూడా జరుగుతున్నాయి సార్. ఆధారాలు చూపించండి. మీరు నేను ఇద్దరు కూర్చున్నాం టీవీ డిబేట్ లో కూర్చొని, మీరు ఒక్కరి టీవీ డిబేట్ లో కూర్చొని కుట్రలు జరగట్లేదు. సాయి గారు, అది సాయి గారు ముందు మనం మనుషులుగా మాట్లాడుకుందాం. కుట్ర జరుగుతుంటే అది చంద్రబాబు గారు ఒక్కళ్ళ సమస్య కాదు. తెలంగాణలో సాయి గారు వినండి చెప్తాను. నుంచి అవంతి శ్రీనివాస్ వరకు పార్టీ మారడానికి కారణం కేవలం తెలంగాణలో కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించి, కేసీఆర్ అధికారాన్ని. నా వాయిస్ వినిపించండి మీరు బ్రీఫ్ గా చెప్పండి సాయి గారు. కేవలం మొన్న మేడా మల్లికార్జున రెడ్డి నుంచి అవంతి శ్రీనివాస్ వరకు ఎవరైతే పార్టీ మారారో వాళ్ళంతా కేవలం కేసీఆర్ బెదిరింపు ధోరణితోనే. ఈ పొద్దు తోట త్రిమూర్తులు
తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మొన్న జగన్ తో భేటీ అయినాడు, ఆయన డిమాండ్లు ఒప్పుకోలే. ఈయన పోయి మళ్ళా టిఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయినాడు. దేనికోసం అంటే జగన్ తో డైరెక్ట్ కాంటాక్ట్ అయితే జరగని పనులు టిఆర్ఎస్ తో కాంటాక్ట్ అయితే జరుగుతాయి. అక్కడి నుంచి ఏదైతే మనం ఏదైతే డిమాండ్ అక్కడ పెడతామో ఆ డిమాండ్ అక్కడి నుంచి జగన్కి వస్తే జరుగుతుంది. అది అధికార కుట్ర కాదా, అది రాజకీయ కుట్ర కాదా? రైట్ సాయి గారు, రైట్ మరో కాల్ ఉన్నారు, శ్రీశ్రీ గారు. నమస్తే అండి కటరి గారు. నమస్కారం సార్. శ్రీశ్రీ గారు నమస్తే, అడగండి. ఏం లేదండి, ఇప్పుడు మనం మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మామూలుగా ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో వేడెక్కిన విషయంలో ఆలోచిస్తే ఇప్పుడు ఎక్కువగా ప్రత్యేక హోదా పైన ఇప్పుడు మనకు రాహుల్ గాంధీ గారు రావడం కానీ మీటింగ్ కానీ అవన్నీ జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది. సో మనం తెలుగు జాతి తెలుగుదనము ఇవన్నీ అనుకునే దానికన్నా ఫస్ట్ వీళ్ళు వచ్చి వాగ్దానాలు చేసేవారు ఆంధ్రకి ప్రత్యేక హోదాతో పాటు తెలంగాణకి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ప్రత్యేక హోదా ఇస్తే ఓకేనా అని చెప్పేసి ఎవరన్నా ధైర్యంగా చెప్పగలరు. అది చెప్పేవారు అయితే దెన్ అయితే ఇంక మనము ప్రాపర్ గా స్పిరిటెడ్ రాజకీయాలు మాట్లాడుతున్నట్టుగా లెక్క అని అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, తెలంగాణకి ఎఫెక్ట్ అవుద్దా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేకుండా ఇవ్వాలని అందరం చెప్తున్నారు కదా. దానిలో అసలు భేదాభిప్రాయం ఎక్కడుంది? ఏ నాయకుడు చెప్పలేదు చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ కూడా 2-3 సందర్భాల్లో చెప్పింది. వాళ్ళు చెప్పారు అసలు వాళ్ళ నిర్ణయంతో సంబంధం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు, ఇచ్చి తీరవలే. ఎక్కడ ఎవరికి నష్టం జరిగినది అంత సంబంధం లేదు, ఇచ్చి తీరవలే. దానిలో రెండో మాట లేదండి. అది 1000 సార్లు చెప్పుంటాం, లేదా 1,00,000 సార్లు చెప్పుంటాం. ఇది ఒక పాయింట్. ఇందాక సాయి మెయిన్ అక్కడ రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే జగన్ తో వెళ్లి కలిసిన తర్వాత అవ్వని పనులు టీఆర్ఎస్ నేతలను కలిసిన తర్వాత ఖచ్చితంగా అవుతున్నాయి అనేది ఆయన ఆరోపిస్తున్నారు. నేను అంటున్నా అదే సార్. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీళ్ళు అధికార దుర్వినియోగం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారన్న దానిలో ఏమి పెద్ద భిన్నాభిప్రాయాలు లేవు. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి కాంట్రాక్ట్లో లేదా వాటాలో మరొకటో అధికారికంగా వాళ్ళకి లాభం చేయరని నేను అంట్లా. ఈ రాజకీయం అంటేనే అది వాళ్ళు ఉన్న అర్థం అది కదా రాజకీయం అంటేనే. అయితే వారు చెప్పారు ప్రత్యేక. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారి గురించి చెప్తున్నారు. సాయి గారు ఎక్కడో కడప నుంచి మాట్లాడారు. నా దగ్గర అయితే ఆధారం లేదు. ఒకవేళ సాయి గారి దగ్గర ఆధారం ఉన్న ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు కాబట్టి ఆ మాటని పట్టుకొని అంటే అట్లా కాకుండా ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే వారు ఒక్కళ్లే కాదు, సాయి గారు ఒక్కళ్లే కాదు, లేదా అంతకుముందు మాట్లాడిన కాలర్సే కాదు. ఇది నిజమైతే ఇది ఒక అవంతి శ్రీనివాస్ గారి సమస్య కాదు, లేకపోతే ఇంకొక నాయకుడి సమస్య కాదండి. మొత్తం హైదరాబాద్లో లేదా తెలంగాణలో ఉంటున్న ప్రతి ఆంధ్ర పౌరుడి సమస్య. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి ఉంటున్న వాళ్ళ సమస్య. వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు అంటే మీరు నేను మనం అందరూ స్పందించాలి. స్పందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళతో వచ్చి నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. రమ్మని అవంతి శ్రీనివాస్ గారు చెప్పట్లేదు నాకు ఇబ్బంది కలిగిందని. లేదు వీళ్ళు గుర్తించారు, ఇదిగో టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను టీఆర్ఎస్ తరఫున ఒకళ్ళతో తీసుకొని మాట్లాడట్లా. వాళ్ళు అలా ఒకళ్ళు చేయరని కూడా నేను అనాల్సిన నాకు అవసరం కూడా లేదు. అలా ఏదైనా జరిగింది అంటే స్పష్టంగా ఆధారం. ఎందుకంటే ఈవెన్ చంద్రబాబు గారికి కూడా ఆస్తులోనే ఇక్కడ ఈ చంద్రబాబు గారికి ఆయన సొంతంగా ఆయన పేరుతో ఆయన కుటుంబ సభ్యుల పేరుతో 200 గజాలు 400 గజాలు ఉందనుకుందాం. అంత ఇల్లు ఉంది కదా, మొన్న గృహప్రవేశం కూడా చేశారు కదా. అంటే ఇబ్బంది పెడుతున్నారంటే ఆ ఆధారం ఉంటే మనం అందరం కూడా స్పందించాలి. పార్టీలకు అతీతంగా ఆ బాధ్యతల పట్ల నిలబడాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న ఆంధ్ర సామాన్య ప్రజానికాన్ని కాకుండా ఏపీ టీడీపీ నేతలనే టార్గెట్ చేస్తోంది అనేది నేను అదే అన్నాను సార్. టీడీపీ నేతల్ని టార్గెట్ చేసినా కూడా అది నిజమైతే టీడీపీ నేతలను చూడక్కర్లా, మనం అందరం కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడాలంటున్నా. ఇక్కడ ఒక హక్కుగా ఆస్తి ఉన్న వాళ్ళకి, టైటిల్ క్లియర్ గా ఉన్న వాళ్ళ పట్ల ఇక్కడ ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నట్టు ఒక్క ఆధారం ఉంటే ప్రతి పౌరుడు, తెలంగాణ పౌరుడు కూడా ఇప్పుడు ఆంధ్ర పౌరుడే కాదు, ఎవరైనా కొనుక్కున్న ఆస్తి ఇంకొకళ్ళు కబ్జా పెడుతున్నారు, దాన్ని అక్రమంగా ప్రభుత్వం లాగేసుకుంటుంది, లేదు వాళ్ళు ఇబ్బందులు పెడుతుంది ధర్మంగా అంటే దాని పక్కన నిలబడాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడికి ఉంది. ఆ పని చేయడానికి నేను సిద్ధమైతే నా శక్తి పరిమితం కావచ్చు, నాకేం పెద్ద పలుకుబడి లేకపోవచ్చు, నా వెనకాల లక్షల మంది కార్యకర్తలు లేకపోవచ్చు, కానీ నేను ఒక్కడైనా వచ్చి నిలబడడానికి సిద్ధం, లేదు 10 మంది అయినా వచ్చి కూర్చోడానికి సిద్ధం. ఆధారంతో పాటు పెట్టండి. అది కానీ మనం చర్చ ఆ రకంగా ఉండాలి మనకి. వీళ్ళు ఇప్పుడు ఇది ఫస్ట్ పాయింట్ అండి. రెండవది, మితిమీరినటువంటి ఏ పార్టీలకైనా సరే నాయకుల్ని మించిన మనకు చెప్తారే రాజును మించిన రాజభక్తి మనకు పనికిరాదు. ప్రజలు వాళ్ళ ఆలోచన, పరిపాలన ఏం జరిగింది, మంచి జరిగితే 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు తెలుగుదేశం వేసుకోమండి, ఇక్కడ 100 ఏళ్ళు టీఆర్ఎస్ వేసుకోమనండి, లేదు కాంగ్రెస్ ఇక్కడ నచ్చితే కాంగ్రెస్, అక్కడ జగన్ నచ్చితే జగన్ వేసుకోండి. రాజకీయాలు వేరు, వాళ్ళ పాలన బట్టి చూడాలి తప్ప విపరీతమైనటువంటి రాజభక్తి. ప్రజలు ప్రభువులండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఓటిస్తున్న వాళ్ళకి. రాష్ట్రాలు ఎవరి ఆస్తులు కాదు,
మన ఓటుతో మన పన్నుతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఆ ప్రభుత్వాలు మన కోసం పనిచేయాలి, ఆ రీతిలో చేయించుకుందాం అన్న స్పృహ ప్రజల్లో పెరగాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కటార్ శ్రీనివాసరావు గారు పబ్లిక్ పాయింట్ వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ పబ్లిక్ పాయింట్. చూస్తూనే ఉండండి ABN.